ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరంలో పర్యటించిన మంత్రి వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి నష్టం రాకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వడ్ల కొనుగోళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షాలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ధాన్య సేకరణకు సంబంధించిన అంశం విషయంలో మార్కెట్ యార్డ్లో కానీ అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా రైతుకు సంబంధించిన ధాన్యానికి సంబంధించిన ఏ ఒక్క గింజ కూడా వదలకుండా తీసుకునే కార్యాచరణ తీసుకున్నారు. అకాల వర్షాలు వచ్చినప్పటికీ రైతుకైతే అన్యాయం జరగకూడదు, ప్రభుత్వమే ఆ నష్టం భరించి కూడా కనీసం మద్దతు ధరతో రైతాంగాన్ని ఆదుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు స్పష్టంగా రైతులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం అంతా కూడా ఈరోజు యావత్ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులందరికీ మనవి చేస్తాము. కొంతమంది దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అధిగమించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఉన్నామని ఈరోజు తడిసిన ధాన్యాన్ని, మొలకేసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అమాలి కొరత వల్ల ఏదైనా రైస్ మిల్లలో అక్కడ దించుకోకుంటే అక్కడున్న ప్రాంత వాసులందరికీ ఇబ్బంది జరిగితే ఏదో రాష్ట్రంలో రైతాంగ సోదరులకు ఇబ్బంది జరిగినట్టు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఈరోజు ప్రకృతి వైపరీత్యం, వర్షం పడుతుంది, మాకు చెప్పి పడదు వర్షం, మరి వాళ్ళకి చెప్పి పడుతుందేమో తెలియదు. కానీ ఈరోజు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిందో లేదో చూడాలి. తడిసిన ధాన్యాన్ని తీసుకుంటున్నాం. వారు 10 సంవత్సరాల నుండి ధాన్య సేకరణకు సంబంధించిన అంశం విషయంలో గోదాములు ఏర్పాటు చేయకుండా గోదాముల నిర్మాణాలు ఉన్నాయి ప్రధానమైన సెంటర్లలో.